హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే గుడికి వెళ్తున్నాం. మేడారం ఎలా ఉండిద్ది ఏంటిది చూసేయండి. లెట్స్ గో. ఇంకా మేమైతే బయలుదేరిపోయినాం. మేము వెళ్ళేసరికి 6:15 ఎట్లా అయిపోయింది. అప్పటికి ఎండ వచ్చేసింది కూడా. అప్పటికి అది ఎండో అంత స్పీడ్గా వచ్చేస్తుంది పొద్దున్నే. ఆ ఎండలోనే పోయినాం. మేము ఆటోలో వెళ్ళినాం. అందులో చూడండి మా పరిస్థితి ఎట్టుండిద్దో ఇంకా అర్థం చేసుకోండి మీరే. ఆ ఎండకి మా ఆటోకి మా కూర్చోవడానికి మా బట్టలకి అన్నిటికీ సరిపోయింది. కానీ వెళ్ళాలి తప్పదు. ఇంకా నేను మా ఫోటో ఇక్కడైతే మంచి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇంక వెళ్తా ఉంటే మా ఫోటోకి నిద్ర వస్తూనే ఉంది. అప్పటికి పొద్దున్నే లేచింది కదా, రెడీ అయ్యేసరికి తలస్నానం చేసింది. ఇంకా నిద్ర ఆగట్లేదు, ఇంకా వస్తూనే ఉంది. కానీ ఇంకేం తినలేదని అయితే మేము ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఆగినాం. అందరం టిఫిన్లు అయితే చేసినాం. టిఫిన్లు బాగాలే టేస్ట్, నిజాయితీ చెప్పాలంటే టిఫిన్లు అయితే అంత టేస్ట్ లేవు. కానీ రేట్లు అయితే వాసిపోయినాయి. దేనివల్ల అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు గ్యాస్ ఖర్చులు ఇవన్నీ ఎక్కువైపోయి ఎందుకో లేకపోతే ఏమోలే, కానీ టేస్ట్ అంత బాగాలేదు. రేట్లు అయితే ఫుల్ వాసిపోయాయి. మేము తిన్నది నలుగురికి అంత అయింది. అంటే 300 అయినాయి నలుగురికి. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం. మనం ఇట్లా చెట్లు వస్తున్నాయి అంటే మనకి మేడారం వచ్చేసినట్టే. చూసేయచ్చు ఇట్లా చెట్లు. స్టార్టింగ్లో ఇది పెట్టారు, మామూలుగా లేదు. ఫస్ట్ టైం నేను ఇదంతా కట్టాక వచ్చా. జాతరకి రాలేదు, కుదరలేదు ఫోటోతో. ఇదంతా చూసేసరికి అసలు మైండ్ బ్లోయింగ్. ఇంత డెవలప్ చేశారు, ఇంత బాగుంది అసలు చూడ్డానికి కూడా. ఇంక ఇక్కడైతే మేము జంపన్న వాగు దగ్గర ఆగిపోయాం స్నానాలు చేద్దామని. చూస్తే నీళ్ళే లేవు అసలు జంపన్న వాగులో. మా ఫుడ్కి ఇంకా ఐస్ క్రీమ్ చూడగానే ఇంకా ఆకలేసింది. ఇంకా ఐస్ క్రీమ్ కొనిస్తే తినుకుంటుంది. అసలు జంపన్న వాగులో వాటరే లేవు అసలు, ఒక్క చుక్క కూడా. అందులో మళ్ళీ మోటార్ వేసి పడుతున్నారు అక్కడ, పైప్ టైపు. ఆ 10 రూపీస్ అంట మనిషికి. అసలు ఇవన్నీ కొత్త రూల్స్ అన్నీ పెడతారు ఇట్లా కొంతమంది. అది గవర్నమెంట్కి సంబంధించింది, కానీ వీళ్ళెందుకు పెడతారో నాకు అర్థం కాదు. ఎండింగ్ ఇక్కడ చుక్క నీళ్ళు లేవు. ఒక సన్నగా పారుతుంది అక్కడ, అంటే చెరువు లెక్క పారుతుంది అక్కడ. అందులో ఏం నీళ్ళు కూడా మురుకుని అందులోనే స్నానాలు చేస్తున్నారు కొంతమంది. ఇక మా మేము అందరం ఆల్రెడీ స్నానం చేసి వచ్చినా ఈ నీళ్ళు చూసేసరికి ఆగలన్నది. ఇక వాళ్ళ ముగ్గురు ఏదైతే చేశారు, వాళ్ళ తాతయ్య వాళ్ళ బాబాయ్ ముగ్గురు కలిసి అయితే స్నానాలు అయితే చేశారు. మా నీళ్ళు అంటే ఎంత ఇష్టం అంటే అసలు ఎంతసేపు నీళ్ళల్లో ఉండమానండి, షాపింగ్ ఉంటూనే ఉంటుంది. అది తడిసిపోని, జలుబు రాని, జ్వరం రాని, ఏం రాని అట్లయితే ఉండిపోతూనే ఉండిద్ది. అంత నీళ్ళ పిచ్చి మరి ఎందుకో చూడండి. మళ్ళీ భయం అందులో మళ్ళీ నీళ్ళు ఆడాలి. ఎట్లా చేసిద్ది చూడండి, మామూలు కామెడీ చేయకుండదు. ఇక వాళ్ళ బాబాయ్ అయితే మంచిగా హాయిగా నీళ్ళలో ఆడుకుంటుంది. కానీ ఇట్లా వాటర్ ఎందుకు అంటే జాతర టైంలోనే వాటర్ పోస్తారు అనుకోండి. ఇవి నిలిచి ఉండేవి కదా నీళ్ళు, అందుకే వాటర్ పోస్తారు. ఇక మనం ఏం చేయలేము ఇట్లాంటి పరిస్థితుల్లో. కానీ మొత్తం చెత్త చెదారం నిండిపోయింది జంపన్న వాగులో. ఎన్ని సబ్బులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అసలు రోతగా ఉంది, అది మంచిగా చేయలే. ఇంకా మేమందరం అయితే ఇంక ఇక్కడ ఉంది జంపన్న గద్దె, ఇక దగ్గరికి వెళ్ళలేము. ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళగా వెళ్ళిపోయినాం. ఇంకా గుడి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి. చూసారా జంపన్న వాగు ఎట్లుందో. ఇంకా మెల్లగా వెళ్ళడం అయితే స్టార్ట్ చేసినాం దర్శనం చేసుకోవడానికి. ఎట్లుంటుంది, వెళ్ళంగానే మనకి దాహం వేసింది. వాటర్ తాగితే అవ్వదు ఈ ఎండకి. అందుకే అందరం కలిసి ఒక్కొక్క జ్యూస్ అయితే వేసేసినాం. నేనైతే పల్పి ఆరెంజ్, మా ఫ్రూట్ ఏమో స్ప్రైట్, మిగతా వాళ్ళందరేమో ఇది మ్యాంగో మజా అయితే తాగేశారు. ఎంత హాయిగా ఉందో, చల్లగా ఉంది కడుపులో అసలు. కానీ ఇప్పుడు ఎండకి వెళ్తే మాత్రం ఖర్చు దీనికే అయింది పక్కా చెప్తున్నా. వాటర్కి, జ్యూసులకి, వీటికే అయింది, తాగడానికే అయింది ఎక్కువ. కానీ ఎండలో జనాలు ఎంతమంది వచ్చారంటే నేను తక్కువే ఉంటారేమో అనుకున్నా. కానీ జనాలు మాత్రం మామూలుగా రాలేదు, చాలామంది వచ్చారు. అందరు మొక్కులు, అన్ని మేకలు, కోళ్ళు పట్టుకొని జీబులలో ట్రాక్టర్లలో వాటిలలో వచ్చారు. ఇంకా మనమైతే గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయినాం. చాలా బాగుంది చూడడానికి అయితే. అసలు ఎంత బాగుందంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మామూలుగా అంటే యూట్యూబ్లో అండ్ రీల్స్లో చూస్తూ ఉంటే బాగుంది, మామూలుగా ఉందనుకున్నా. కానీ దగ్గరకు వచ్చి చూస్తేనే తెలిసింది అందమైన అసలు ప్లేస్ ఇది. అంత బాగుంది చూడండి. ఎక్కడ కనిపించిన సోడాలు కొట్లల్లో మొత్తం ఇవే ఉంటాయి ఎండకి. మరి వాళ్ళకైతే ఫుల్ బేరం, నిజంగా చెప్తున్నా, వాళ్ళకైతే ఫుల్ బేరం. ఇంకా వెళ్తున్నారు అందరూ. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. ఈ ఎండకు కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. ఆ ఫోటో చూడండి ఎట్లా వెళ్తుందో. వాళ్ళ బాబాయ్ ఎత్తుకొని వచ్చి ఎత్తుకోరా అంటే ఎత్తుకోండి వాడు కష్టంగా. ఇంకా వెళ్ళినాం, గుళ్ళోకి వెళ్ళినాం.
గుళ్ళోకి వెళ్ళినాం, కాళ్ళు కాలుతాయి, నేను నిప్పుల్లో ఉన్నట్టే ఉంది ఫుల్. ఇప్పుడు ఇంకా దర్శనం అయిపోయేసరికి ఎంత కాలుతాయో అర్థం కాదు. మొత్తం ఇంకా జాతకాలు చెప్పేవాళ్ళు వీళ్ళు వాళ్ళని అందరు లైన్ కూర్చొని ఉన్నారు. ఇదంతా చూసేసరికి అసలు నేను లాస్ట్ ఇయర్ కాకుండా పోయిన లాస్ట్ ఇయర్ జాతరకైతే వచ్చా. అంటే అప్పటికి ఇప్పుడు చాలా మారిపోయింది అనుకోండి మొత్తం. అప్పుడు వచ్చా, ఈసారి కుదరలేదు నాకు రావడానికి. ఇంకా ఇట్లా లోపలికి వెళ్తా ఉంటే జనాలు చూసారు ఎంతమంది వచ్చారో. ఇంకా మనమైతే సమ్మక్క తల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. జనాలు చూసారా, దేవతనే కనిపించట్లేదు అసలు. సమ్మక్క తల్లి దగ్గరికి వచ్చేసి మంచిగా దర్శనం చేసుకున్నాం. ఇక్కడైతే కుంకుమ పెట్టుకున్నాం మంచిగా నేను. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. చూడండి దేవతను ఎంత మంచిగా కనపడుతున్నారో, అసలు చాలా బాగుంది, చూసేయండి. ఇంకా ఇక్కడైతే సమ్మక్క తల్లికి పసుపు కుంకుమ అగరబత్తులు అన్నీ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మంచిగా దండం అయితే పెట్టుకున్నాం. మంచిగా అందరూ మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి అని అయితే మంచిగా దండం పెట్టుకున్నాం. ఇక్కడ సమ్మక్క దగ్గర కొబ్బరికాయ కొట్టాలి, సారక్క దగ్గర కొబ్బరికాయ. ఇక్కడ చూడండి అందరు కొబ్బరికాయలు ఏరుకుంటూనే ఉన్నారు వచ్చి. అట్లా కొట్టడం ఆలస్యం, వచ్చి తీసుకుంటూనే ఉన్నారు. అసలు ఇట్లా ఎందుకు చేస్తారో కొంతమంది అసలు అర్థమే కాదు. కొద్దిసేపు కూడా ఉంచారు. ఇంకా నెక్స్ట్ అయితే సారలమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడేమో కుంకుమ, ఇక్కడేమో బండారి పసుపు మనకి బొట్లు పెట్టుకోవడానికి ఉంది. ఇక్కడ చూడండి నేను వెళ్ళమంటే మంచి సారీ కడుతున్నారు దేవతకి, చాలా బాగుంది చూడడానికి. మంచిగా ఎక్కడ కూడా దండం పెట్టుకున్నాం తల్లిని. వచ్చేసాను ముందు ఆల్రెడీ అందరం, మేమే లేడు. నేను అందరికన్నా లేడు. అరే ఇంకా ఇక్కడ పైడిద్దరాజును కూడా దర్శనం చేసుకున్నాం. అందరం కలిసి ఇంకా బయటకు వెళ్తున్నాం. ఈ బయట ఉంటే ఎట్లుంటుందో నాకైతే భయం వేస్తుంది, ఎండకి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని. కానీ నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఇక్కడ సమ్మక్క తల్లి దగ్గర సారక్క తల్లి దగ్గర చీరలు పెడితే మాత్రం పెట్టిన క్షణాన్ని తీసేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరో తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. అక్కడ ఉన్న ఒక ఆయన అయితే గట్టిగా అరిసేసరికి వెనక్కి వెళ్ళిపోయింది ఆమె. నేను చూసిన అక్కడ ఇంకా చల్లగా మాకైతే ఇక్కడ ఇది కనపడింది లెమన్ సోడా. మనకు కనపడితే ఆగం కాబట్టి ఇంకెమ్మటే తాగేసినాం అందరం కలిసి. ఇక్కడ చూసారా ఎట్లా ఉరుకుతున్నారు ఎండకు నడవలేక. రోడ్డు మరి అట్లా కాలుతుంది మరి. ఇంకా చూసేసి మెల్లగా మేమైతే మా ప్లేస్కి అయితే వెళ్దామని ఎతుకుతున్నాం. చూడండి ఇక్కడైతే చాలా బాగుంది కదా. ఇది స్టార్టింగ్ అంటే గుడికి కొంచెం ముందుకి అయితే వెళ్తే మాత్రం ఇవన్నీ ఉంటాయి. మీరు వెళ్ళారా ఎప్పుడైనా? ఇది కట్టాక కామెంట్ చేయండి నాకు. అండ్ ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్దాం అనుకుంటే అయితే మా వాళ్ళని ఎతుకుదామని అనుకున్నాం. తర్వాత కాదులే మ్యూజియంకి వెళ్దాంలే నెక్స్ట్, తర్వాతకి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని మ్యూజియంకి అయితే వచ్చేసినాం. ఇంత దూరం వచ్చి మ్యూజియం చూడకపోతే ఎట్లా, కానీ లోపలికి వెళ్ళలే, జస్ట్ బయట చూసుకొని వద్దామని అయితే వచ్చినాం. అన్ని పాతకాలపు లెక్కే ఉన్నాయి మొత్తం బయట ఇవన్నీ. ఇక్కడైతే మనకి సమ్మక్క తల్లిని ఉయ్యాలో వేసినట్టయితే మంచిగా ఇక్కడ విగ్రహం అయితే ఉంది. చాలా బాగున్నాయి ఇక్కడ బొమ్మలు. ఇక్కడేమో సమ్మక్క తల్లి మెచ్యూర్ ఆర్ ఆడుకోవడం, ఈ రెండిట్లయితే ఏదో చేస్తుంది. నాకైతే అంత అర్థం కాలేదు. మెచ్యూర్ అయింది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ అయితే పెళ్ళి, సమ్మక్క తల్లికి అయితే పెళ్ళి చేస్తున్నారు అందరు కలిసి.
ఎంత బాగుంది, అందరు ఆశీర్వదిస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చాలా మండపం అవన్నీ చాలా బాగా కట్టారు అసలు. నెక్స్ట్ మనకి ఇక్కడైతే పాము కాటేస్తే ఒక అతనికైతే వైద్యం చేస్తుంది సమ్మక్క తల్లి. ఇక్కడ పక్కన పుట్టలోంచి పాము రావడం ఉంది, ఇక్కడ వైద్యం చేసినట్టు ఉంది. ఒక ఆమె నిలబడి చూస్తుంది, ఈమెమ్మ వైద్యం చేస్తుంది, చాలా బాగా చేస్తున్నట్టు అట్లా ఉంది కదా. అప్పుడు చాలా బాగా వైద్యం చేసేది సమ్మక్క తల్లి అని. ఇంకా పాము ఇక్కడ కనపడుతుందిగా, పాము అందులో నుంచి అంటే కాటేసినట్టయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడైతే మనకి యుద్ధం టైంలో ఇది సమ్మక్క తల్లి వెళ్ళిపోతుంది కదా, వేరే అంటే గుట్టపైకి వెళ్ళిపోయింది కదా గాయాలతో, అదైతే చూపిస్తున్నారు ఇక్కడ మనకి. నెక్స్ట్ ఇక్కడ కుంకుమబర్ణి రూపంలో అయితే మనకి కనపడుద్ది కదా, ప్రజలు తీసుకొస్తారు కదా, అట్లయితే చూపించారు ఇక్కడ కుంకుమబర్ణిని. ఎంత బాగుంది కదా. అండ్ ఇక్కడేమో మొత్తం మ్యూజియం చాలా పెద్ద ప్లేస్, ఇది చాలా పెద్ద ప్లేస్. ఇక్కడేమో ఒక అతను డ్రమ్స్ కొడుతున్నట్టుంది కానీ తలకాయ లేదు. ఇంకా ఫైనల్గా మా వాళ్ళని ఎత్తుక్కుంటూ పోతున్నాం. మా ఫుడ్ ఏమో స్లీప్ వేసేసింది, అప్పుడు నిద్ర వచ్చేస్తుంది. మరి ఎండెట్లుంది, మాతో రావద్దురా అంటే వినదు, మేము వస్తాం అని చెప్పిద్ది. ఇంకా మా వాళ్ళు ఇంకా అన్నం కూరలు వండుతున్నారు మంచిగా. ఇంకా అందరం అన్నం కూరలు అయితే అయిపోతున్నాయి, దగ్గరకు వచ్చినాయి. మేము అందరం ఇంకా కూర్చొని ఉన్నాం. అట్లా ఇంకా అన్నాలు కూరలు అన్నీ అయిపోయినాక తినేసి మా ఫుడ్కి బొమ్మలు కావాలంటే మేము బొమ్మలు కొనడానికి అయితే వెళ్ళినాం. అన్నీ చూసిందిలే పాపం, కానీ ఒకటే తీసుకుంది. మా ఫుడ్ ఒకటి ఇస్తే చాలు, తనకి ఏదైనా పర్లేదు, డాక్టర్ సెట్ కావాలని చెప్పింది, అదొక్కటి. కానీ మా ఫుడ్లో నచ్చిందంటే ఇప్పుడు వద్దమ్మా డబ్బులు లేవంటే ఇనిద్ది మాట, మంచి ఇనిద్ది మాట. కానీ ఇంకా డబ్బులు ఉంచుకోవడం ఎందుకు కొనికుండా ఉండాలనేది నేను డాక్టర్ సెట్ కొనిచ్చా. ఇంకా అంతే. ఫైనల్గా వీడియో ఇదే. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ అందరికీ.